హలో అండి. ఇవాళైతే నేను పెసరట్లయితే చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం పెసలు తీసుకున్నాను. ఇవి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇందులో నేను వచ్చి ఒక గ్లాస్ పప్పుకైతే అర గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. ఇవి తీసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అయితే వస్తాయి. వీటిని ఇప్పుడు మనం బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని నీళ్ళైతే వంపేయాలి. ఇలా వంపేసి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం పొద్దున్న అయితే చూసిన తర్వాత అయితే చూడండి ఎంత బాగా నానాయో. ఇప్పుడు ఈ పెసల్ని చూడండి, వీటిని కొంచెం మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇవి. ఇప్పుడు ఈ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక జార్లో అయితే వేసేసుకుందాము అన్నీ. చూడండి, ఇవన్నీ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం కొంచెం పచ్చిమిర్చి, అల్లం, అలాగే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి ఫైనల్లీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా పిండి మొత్తం ఈ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం వాటర్ వేసేసుకోవాలి. అదే దోసపిండి ఎలా కలుపుకుంటామో అలాగే కొంచెం పలుచగా కలుపుకోండి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మనం బాగా దోశకి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి నీట్గా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దానికి కావాల్సిన పచ్చడి అయితే రెడీ చేసుకుందాం, టమోటా చట్నీ. ఇందుకోసం మనం ఉల్లిపాయల్ని అలాగే టమాటా అన్నీ వేసేసుకున్నాను ఇందులో. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఎండుమిరపకాయలు అయితే వేసాను. ఇందులో కొంచెం మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి, పులుపుకి అయితే బాగుంటుంది. ఫైనల్లీ ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఇదండి మన టమోటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తిరమర్చేద్దాము. అందుకోసం ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. నేను కరివేపాకు అయితే వేయలేదండి, మీరు కావాలంటే వేసుకోండి, బాగుంటుంది. ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో అయితే నేను ఈ పచ్చడి అయితే వేసేస్తున్నాను. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ పచ్చడి మొత్తం ఇందులో వేసేయాలి. చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి. ఈ పచ్చడి అయితే ఇందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇందుని మనం బాగా కలుపుకోవాలి. పచ్చడిని అయితే అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకైతే ఆయిల్ పైకి తేలే వరకు అయితే కొంచెం లైట్గా ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, మన టమాటో చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి ఈ ఆయిల్ అయితే తేలేదాకా చూడండి మన ఫైనల్ ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక మనం దోశలు అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ప్యాన్కి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అంటే కింద అడుగంటకుండా కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడైతే పిండి అయితే వేసేసుకొని అట్లయితే వేసుకుందాము. చూడండి నేను దోశలు అయితే వేసేస్తున్నాను. మొత్తం పిండి ఇలా మొత్తం రఫ్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే కొంచెం ఆనియన్స్ అయితే వేసాను, ఫ్లేవర్కి బాగుంటుందనేసి. ఆనియన్స్ అయితే వేసిన తర్వాత చూడండి దోశ అయితే ఇలా తిప్పుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటూ చూడండి ఎంత క్రిస్పీగా అయితే వచ్చిందో. అలాగే మనం ఈ పప్పుతో పాటు కొంచెం బియ్యం యాడ్ చేసామంటే చాలా క్రిస్పీ మన పెసరట్లు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి క్రిస్పీ మన పెసరట్లు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.